వెల్కమ్ టు క్రికెట్ ఏపీఎస్సి పేపర్ 1 డైలీ 51 లైనర్స్ సిరీస్లో 10వ రోజుకు స్వాగతం సుస్వాగతం. సో మీ యొక్క సపోర్ట్ వల్ల 9 డేస్ పూర్తయిపోయి ఈరోజు 10వ రోజు. అండ్ ఈ రోజుతో మనము డైలీ 50 చొప్పున మొత్తం 501 లైనర్స్ని మనం పూర్తి చేసుకోబోతున్నాం. సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ది ఫస్ట్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, బిజినెస్ రెడీ బీ రెడీ ఫ్లాగ్షిప్ రిపోర్ట్ ఏ సంస్థకు చెందినది? ఆన్సర్ World Bank. Next question, Business Period is a flagship report of which organization? Answer is a World Bank. Second question, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హై స్పీడ్ రైలు CR450ను ఆవిష్కరించిన దేశం ఏది? ఆన్సర్ చైనా. విచ్ కంట్రీ అన్వీల్డ్ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ హై స్పీడ్ ట్రైన్ ద CR450? ఆన్సర్ చైనా. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వంతో మౌలిక వసతులు మరియు స్థిరమైన వృద్ధికి మద్దతు ఇవ్వడానికి 2 ముఖ్యమైన రుణ ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థ ఏది? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB. విచ్ ఆర్గనైజేషన్ సైన్డ్ 2 crucial loans with the government of India to support infrastructure and sustainable growth? ఆన్సర్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. తర్వాత 2025 జనవరి 1న షెంగెన్ ప్రాంతానికి పూర్తి స్థాయి సభ్య దేశాలుగా చేరిన దేశాలు ఏవి అంటే రొమేనియా మరియు బల్గేరియా. విచ్ కంట్రీ బికమ్ ద ఫుల్ మెంబర్ ఆఫ్ ద షెంగెన్ ఏరియా 1st January 2025? రొమేనియా అండ్ బల్గేరియా. తర్వాత యూరోపియన్లు యూనియన్ షెంగెన్ ప్రాంతంలో సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయంటే 29 ఉన్నాయి. తర్వాత హౌ మెనీ కంట్రీస్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ద యూరోపియన్స్ యూనియన్స్ షెంగెన్ ఏరియా? 29. నెక్స్ట్ నేషనల్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ FSRను విడుదల చేసే సంస్థ ఏది? భారతీయ రిజర్వ్ బ్యాంక్. ద ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ FSR ఈజ్ రిలీజ్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? ఆన్సర్ ఈజ్ RBI. 375 కోట్లకు కార్కినోస్ హెల్త్ కేర్ను సొంతం చేసుకున్న సంస్థ ఏది? రిలయన్స్ ఇండస్ట్రీస్. విచ్ కంపెనీ అక్వైర్డ్ కార్కినోస్ హెల్త్ కేర్ ఫర్ 375 crore? ఆన్సర్ ఇస్ రిలయన్స్ ఇండస్ట్రీస్. తర్వాత గత దశాబ్దంలో భారతదేశం సాధించిన రక్షణ ఎగుమతుల రికార్డు విలువ ఎంత? 21,000 కోట్లు. వాట్ ఈస్ ద రికార్డ్ వాల్యూ ఆఫ్ ఇండియాస్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అచీవ్డ్ ఓవర్ పాస్ట్ డికేడ్? 21,000 crore. తర్వాత 2024 లోక్సభ ఎన్నికల్లో మహిళా ఓటర్ల శాతం అత్యధికంగా ఉన్న రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏదని? పుదుచ్చేరి. విచ్ స్టేట్ ఆర్ యూటీ హ్యాడ్ ద హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ ఎలక్టర్స్ ఇన్ ద 2024 లోక్సభ ఎలక్షన్స్? ఆన్సర్ ఇస్ పుదుచ్చేరి. గత 5 సంవత్సరాల్లో భారతదేశంలో ఈ వేస్ట్ ఉత్పత్తి ఎంత శాతం పెరిగింది? 72.54. బై వాట్ పర్సంటేజ్ హ్యాస్ ఈ వేస్ట్ జనరేషన్ ఇంక్రీజ్డ్ ఇన్ ఇండియా ఓవర్ ద పాస్ట్ 5 years? ఆన్సర్ 72.54. ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే సమాజంలోని సంపన్నులను పేదలతో అనుసంధానించి పేదరికాన్ని నిర్మూలించేందుకు ఉద్దేశించిన కార్యక్రమం పేరు మార్గదర్శి బంగారు కుటుంబం P4 జీరో పావర్టీ. వాట్స్ ద నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఎయిమ్డ్ అట్ కనెక్టింగ్ రిచ్ ఇన్ సొసైటీ విత్ ద పూర్ టు ఎలిమినేట్ పావర్టీ? ఈజ్ మార్గదర్శి బంగారు కుటుంబం P4 జీరో పావర్టీ. తర్వాత మార్గదర్శి బంగారు కుటుంబం P4 జీరో పావర్టీ కార్యక్రమాన్ని ఎప్పుడు ఎక్కడ ఎవరు? ఇక్కడ ఎప్పుడు అంటే ఏప్రిల్ 1న, ఎక్కడ బాపట్లలో, ఎవరు అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. సో మార్గదర్శి బంగారు కుటుంబం P4 జీరో పావర్టీ ప్రోగ్రామ్ వాజ్ లాంచ్ ఆన్ April 1 ఇన్ బాపట్ల. తర్వాత గిరిజన గ్రామాల్లో రోడ్లను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమం పేరు అడవి తల్లి బాట. ద నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ సెటప్ బై ద స్టేట్ గవర్నమెంట్ టు డెవలప్ రోడ్స్ ఇన్ ట్రైబల్ విలేజెస్ ఈజ్ అడవి తల్లి బాట. 4th క్వశ్చన్, అడవి తల్లి బాట కార్యక్రమం ఎవరు, ఎక్కడ, ఎప్పుడు ప్రారంభించారు అంటే ఏప్రిల్ 7న సీతారామరాజు జిల్లా కుమ్రిగూడలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. అడవితల్లి బాట ప్రోగ్రామ్ వాస్ లాంచ్డ్ బై డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆన్ April 7th అట్ గుమ్రిగూడ ఇన్ సీతారామరాజు డిస్ట్రిక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ 2024-29 అంటే 2024-2029 రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించింది? ఆ స్టార్టప్ పాలసీ అంటే 5 years పాలసీ ఇది. సో దీనికి ప్రకటించింది మార్చ్
24th 2025న ప్రకటించింది. తర్వాత ద స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్డ్ ద ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ స్టార్టప్ పాలసీ ఫర్ 2024 టు 2029 ఆన్ March 24, 2025. Next, science and technology questions. The chemical name for vitamin E is కోకోఫెరాల్. విటమిన్ ఈకి సంబంధించిన రసాయన పేరు కోకోఫెరాల్. నెక్స్ట్, సిర్రోసిస్ అనే వ్యాధి శరీరంలోని ఏ అవయవాన్ని ప్రభావితం చేస్తుంది? ఆన్సర్ కాలేయం. సిర్హోసిస్ ఈజ్ ఎ డిసీజ్ దట్ అఫెక్ట్స్ లివర్. తర్వాత, మధుమేహం ఉన్న రోగులు స్వేచ్ఛగా తినగలిగే పండు ఏది అంటే ఆన్సర్ జామ. విచ్ ఫ్రూట్ కెన్ డయాబెటిక్ పేషెంట్స్ కెన్ ఈట్ ఫ్రీలీ? ఆన్సర్ గువా. ఫోర్త్ క్వశ్చన్, ఆహార ధాన్యాలను ఫంగస్ గాడి నుంచి రక్షించడానికి అత్యంత చవకైన పద్ధతి ఏది అంటే ఎండలో ఆరబెట్టడం. ద చీపెస్ట్ మెథడ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫ్రమ్ ద అటాక్ ఆఫ్ ఫంగై ఈజ్ డ్రైయింగ్ ఇన్ సన్లైట్. ఫిఫ్త్ క్వశ్చన్, కిడ్నీలో రాళ్ళు ఉన్న వ్యక్తికి ఏది తినకుండా ఉండమని సూచిస్తారు? ఏది తినకుండా ఉండమని సూచిస్తారు అంటే వెల్లుల్లి. ఏ పర్సన్ విత్ స్టోన్స్ ఇన్ ద కిడ్నీ ఆర్ అడ్వైజ్డ్ టు అవాయిడ్ గార్లిక్. నెక్స్ట్, హిస్టరీ క్వశ్చన్స్. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి ఎవరు? టి ప్రకాశం. హూ బిగన్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆన్సర్ టి ప్రకాశం. తర్వాత, ఆంధ్ర రాష్ట్ర తొలి గవర్నర్ ఎవరు? సిఎం త్రివేది. హూ ఈస్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఆంధ్ర స్టేట్? ఆన్సర్ సిఎం త్రివేది. తర్వాత, భాష ఆధారంగా ఏర్పడిన తొలి రాష్ట్రం ఏది? ఆంధ్ర రాష్ట్రం. ద ఫస్ట్ స్టేట్ ఫార్మ్డ్ ఆన్ లింగ్విస్టిక్ బేసిస్ వాజ్ ఆంధ్ర స్టేట్. తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? 1956 నవంబర్ 1న ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫార్మ్డ్ ఆన్ 1st నవంబర్ 1956. తర్వాత, ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి ఎవరు? నీలం సంజీవరెడ్డి. తర్వాత, హూ బికమ్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? నీలం సంజీవరెడ్డి. ఇది మిస్టేక్ అండి, సో సారీ, ఫస్ట్ క్వశ్చన్ మిస్టేక్ ఉంది. నెక్స్ట్, జోగ్రఫీలోకి వెళ్దాం. సో, పొగాకు ఉత్పత్తిలో ముందున్న రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. విచ్ స్టేట్ ఈస్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ టొబాకో? ఆంధ్రప్రదేశ్. తర్వాత, భారతదేశానికి ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది? పంజాబ్. విచ్ స్టేట్ ఈస్ నోన్ యాజ్ ద గ్రానరీ ఆఫ్ ఇండియా? ఆన్సర్ ఈజ్ పంజాబ్. తర్వాత, భారతదేశంలో జూమ్ సాగు ఎవరితో సంబంధం కలిగి ఉంటుంది? ఆన్సర్ కొండ ప్రాంత ప్రజలతో. జూమ్ కల్టివేషన్ ఇన్ ఇండియా ఈజ్ కనెక్టెడ్ విత్ హిల్లీ పీపుల్. తర్వాత, సూర్యుడు ముందుగా ఉదయించే రాష్ట్రం ఏది? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. ద స్టేట్ వేర్ ద సన్ రైజెస్ ఫస్ట్ ఈజ్ అరుణాచల్ ప్రదేశ్. ఫిఫ్త్ క్వశ్చన్, భారతదేశం ఎక్కువగా ఉత్పత్తి చేసే వస్తువు ఏది? ఆన్సర్ పాలు. ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్ అన్నమాట. తర్వాత, పాలిటీ క్వశ్చన్స్లోకి వెళ్తే, భారత రాజ్యాంగ సభ ఎవరిని అనుసరించి ఏర్పాటు చేయబడింది? క్యాబినెట్ మిషన్ ప్రణాళిక. ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ సెటప్ అండర్ ద రికమెండేషన్స్ ఆఫ్ క్యాబినెట్ మిషన్ ప్లాన్. తర్వాత, జాతీయ పతాకాన్ని రాజ్యాంగ సభలో ఎవరు సమర్పించారు? ఆన్సర్ శ్రీమతి హంసా మెహతా. ఉమెన్ హూ ప్రెసెంటెడ్ నేషనల్ ఫ్లాగ్ ఇన్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఈజ్ శ్రీమతి హంసా మెహతా. జాతీయ పతాకంలో అశోక చక్రం ఏమని సూచిస్తుంది? ఆన్సర్ ధర్మచక్రం. ఇన్ ద నేషనల్ ఫ్లాగ్ వాట్ డస్ అశోకాస్ వీల్ రిప్రజెంట్? ఆన్సర్ వీల్ ఆఫ్ లా. నెక్స్ట్, పౌరసత్వ హక్కులు ఏమిటి అంటే చట్టపరమైన స్వభావం కలిగినవిగా ఉంటాయి. సిటిజన్షిప్ రైట్స్ ఆర్ లీగల్ ఇన్ నేచర్. నెక్స్ట్, రాజ్యసభలో క్వారం ఎంత అంటే 25 మంది. ద క్వారం రిక్వైర్డ్ ఇన్ ద రాజ్యసభ ఇస్ 25. ఇక్కడ క్వారం అంటే ఏంటంటే అంతమంది మినిమం ఉండాలి. అంటే రాజ్యసభ సెషన్ మొదలు కావడానికి మినిమం అటెండెన్స్ అన్నమాట. అంటే 25 మంది ఉంటేనే మినిమం స్టార్టింగ్ 25 మంది సభ్యులు ఉంటేనే ఆ రాజ్యసభ సెషన్ అన్నది మొదలవుతుంది. 25 మంది కాకుండా 24 మంది మాత్రమే ఉన్నారనుకోండి, అప్పుడు రాజ్యసభ సెషన్ వాయిదా పడుతుంది. ఆ సెషన్ ఇంకా ఆ రోజు ఆ సెషన్ ఉండదన్నమాట. అలా 25 మంది అనేది ఇట్స్ ఏ మినిమం అటెండెన్స్ అన్నమాట. తర్వాత,
ఎకానమీ. స్టాక్ మార్కెట్ ప్రకారం బుల్ ఆపరేటర్ అంటే ఎవరు అంటే షేర్ ధరలు పెరుగుతాయని ఆశించే వ్యక్తి. అకార్డింగ్ టు స్టాక్ మార్కెట్, హూ ఈస్ ద బుల్ ఆపరేటర్? హూ ఎక్స్పెక్ట్స్ షేర్ వాల్యూ రైజెస్. ఎస్ఎల్ఆర్ అంటే ఏమిటి? స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. ఎస్ఎల్ఆర్ మీన్స్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. తర్వాత ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి? ధరలు పెరుగుతున్న రేటు. ఇన్ఫ్లేషన్ మీన్స్ ద రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ప్రైజెస్. తర్వాత నాయక్ కమిటీ సిఫార్సులు ఏ వాటికి సంబంధించినవి? ఆన్సర్ చిన్న స్థాయి పరిశ్రమలకు. నాయక్ కమిటీ రికమెండేషన్స్ ఆర్ రిలేటెడ్ టు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతను గుర్తించడానికి ఏ చిహ్నాన్ని ఉపయోగిస్తారు? ఆన్సర్ వచ్చి అగ్మార్క్ అనమాట. విచ్ సింబల్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద క్వాలిటీ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్? ఆన్సర్ ఈజ్ అగ్మార్క్. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎస్డిజి లక్ష్యం ఆరోది ఏంటి అంటే అందరికీ నీరు మరియు పారిశుద్ధ్యం లభ్యతను, అలాగే వాటి యొక్క స్థిరమైన నిర్వహణను నిర్ధారించడం. అండ్ ఎన్ష్యూర్ అవైలబిలిటీ అండ్ సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ అండ్ శానిటేషన్ ఫర్ ఆల్. తర్వాత 7 ఏంటి? అత్యంత చవకైన, నమ్మకమైన, స్థిరమైన మరియు ఆధునిక శక్తి అందుబాటులో ఉండేలా చూడటం. ఎన్ష్యూర్ యాక్సెస్ టు అఫోర్డబుల్, రిలయబుల్, సస్టైనబుల్, మోడర్న్ ఎనర్జీ ఫర్ ఆల్. తర్వాత ఎస్డిజి లక్ష్యం 8, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లక్ష్యం 8 ఏంటి? స్థిరమైన, సమగ్ర మరియు స్థిరమైన ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం, సంపూర్ణ మరియు ఉత్పాదక ఉపాధిని, అలాగే అందరికీ గౌరవప్రదమైన పనిని కల్పించడం. ప్రమోట్ సస్టైన్డ్, ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్, ఫుల్ అండ్ ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్ అండ్ డీసెంట్ వర్క్ ఫర్ ఆల్. తర్వాత 9 ఏంటి? దృఢమైన మౌలిక వసతులను నిర్మించడం, సమగ్ర మరియు స్థిరమైన పారిశ్రామికీకరణను ప్రోత్సహించడం మరియు ఆవిష్కరణలను పెంపొందించడం. బిల్డ్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రమోట్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ ఫాస్టర్ ఇన్నోవేషన్. అండ్ 10ది దేశాల లోపల మరియు దేశాల మధ్య అసమానతలను తగ్గించడం, రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ విత్ ఇన్ అండ్ అమాంగ్ ద కంట్రీస్. అండ్ ద లాస్ట్ టాపిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఫస్ట్ క్వశ్చన్, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సిసి ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1948లో. సో ఎన్సిసి ఫార్మ్డ్ ఇన్ 1948. తర్వాత సునామీ అలల నీటి లోతును బట్టి గంటకు 900 నుంచి 1100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. సునామీ ట్రావెల్స్ 900 to 1100 కిలోమీటర్స్ పర్ అవర్ డిపెండింగ్ అపాన్ ద వాటర్ డెప్త్. అస్సాంలో భారీ వరదలకు కారణమయ్యే నది ఏది? బ్రహ్మపుత్ర నది. ద రివర్ దట్ కాజెస్ ట్రెమెండస్ ఫ్లడ్స్ ఇన్ అస్సాం ఈజ్ బ్రహ్మపుత్ర. 4th క్వశ్చన్, చాలా సునామీలు ఎక్కడ సంభవిస్తాయి? ఆన్సర్ పసిఫిక్ మహాసముద్రంలో. సో మోస్ట్ సునామీస్ అక్కర్ ఇన్ పసిఫిక్ ఓషన్. అండ్ ద లాస్ట్ క్వశ్చన్, భారతదేశంలోని మొత్తం రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్ని విపత్తులకు లోనయ్యే ప్రాంతాలు ఉన్నాయి? ఆన్సర్ 25. అవుట్ ఆఫ్ టోటల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఇన్ ఇండియా, హౌ మెనీ ఆర్ డిసాస్టర్ ప్రోన్ అంటే 25 అనమాట. ఈ 25 కూడా మనకు విపత్తులకు లోనయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ ఒక స్మాల్ కరెక్షన్ అండి, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి చెప్తాను, అది మీకు నేను చూపిస్తాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 5th క్వశ్చన్ నేను ఏం చెప్పాను? సారీ హిస్టరీలో ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి అని చెప్పాను కదా, కొంచెం ఉండండి. సో ఈ క్వశ్చన్ అయితే రాంగ్ అండి, ఈ క్వశ్చన్ రాంగ్. నేను అదే క్వశ్చన్ టైప్ చేసి బట్ వేరే ఆన్సర్ ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది, సారీ ఫర్ దాట్. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చి టంగుటూరి ప్రకాశం పంతులు. సో ఈ క్వశ్చన్ ఇది అంటే ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి ఎవరు అంటే ఏ ప్రకాశం అనేది రైట్ ఆన్సర్ అండి. ఇప్పుడు ఇక్కడ 5th క్వశ్చన్ ఏదైతే ఇచ్చానో ఇది రాంగ్ ఆన్సర్, వెరీ సారీ. సో పొరపాటు జరిగింది. ఇది ఫస్ట్ క్వశ్చన్ మాత్రం ఇది ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఇదే. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. నమస్తే.
జై హింద్.